సార్వత్రిక సమరంలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. అభ్యర్థుల విజయం కోసం కుటుంబ సభ్యులు సైతం ఎన్నికల్లో ఈసారి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గెలుపు కోసం ఆయన భార్య శిరీష గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ విస్తృతంగా పర్యటిస్తూ భర్త విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేస్తున్న వసంత శిరీష్తో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఇంకా మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉండడంతో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎవరైతే ఎన్నికలలో బరిలో ఉన్నారో బరిలో ఉన్న అభ్యర్థులు మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులు సైతం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం మైలవరం కూటమి బలపరిచిన అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. ఆయన తరపున ఆయన సతీమణి శిరీష ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజల వద్దకు వెళ్లి ఎందుకు ఓటు వేయాలి ఎన్డీఏ కూటమికి అనే విషయాలను వివరిస్తూ మాట్లాడడానికి శిరీష గారు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ప్రజల వద్దకు వెళ్తున్నారు, ఎటువంటి సమస్యలు ముఖ్యంగా మీ దృష్టికి వస్తున్నాయి? మెయిన్గా రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ఫెసిలిటీ వీటి మీదే ఎక్కువ అడుగుతున్నారండి. లాస్ట్ టైం నేను క్యాంపెయినింగ్ చేసినప్పుడు కూడా ఇదే అడిగారు. గత 5 ఏళ్లలో కూడా ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వస్తే కూడా ఇదే అడుగుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏమీ అభివృద్ధి జరగలేదు. సో టైం కూడా మీరే క్యాంపెయిన్ చేశారు, ఇప్పుడు మళ్ళీ మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు. మీ హస్బెండే ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎందుకు చేయలేకపోయారు ఈ అభివృద్ధి అనేది? మళ్ళీ అవే సమస్యలు మీకు ఎందుకు రిపీట్ అవుతున్నాయి అనుకుంటున్నారు? రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధికి అంటూ నిధులు ఎవరు కూడా కేటాయించట్లేదు కదండి. అభివృద్ధికి అనేది ఎక్కడ కూడా ఏమీ కూడా ఫండ్స్ రిలీజ్ అవ్వట్లేదు. సో టెండర్ పిలిచినా కూడా ఎవరు ముందుకు రావట్లేదు చేయటానికి. సో ప్రస్తుతం అంటే ఎన్డీఏ 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి. మీరు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు సపోర్ట్ ఎలా ఉంది? నాయకుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ రెస్పాన్స్ ఎట్లా ఉంది? సపోర్ట్ చాలా అనూహ్యంగా ఉందండి. అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరూ ముందుకు వస్తున్నారు, స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. పార్టీ గెలవాలి, కూటమి రావాలి, అంత అభివృద్ధి జరగాలి, రాష్ట్రం ఎంతైతే వెనకబడిందో అది ముందుకెళ్ళాలి, అందరూ కూడా అభివృద్ధిలోకి వెళ్ళాలనేది ఎదురు చూస్తున్నారు. ఏంటి అంటే ముఖ్యంగా ఈ నెక్స్ట్ గెలిచిన తర్వాత ఫస్ట్ మైలవరం నియోజకవర్గానికి చేయాలి అని అనుకునే అంశాలు మీరు ఏమైనా సార్ దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉందా? ఇది ముందు ప్రజలకి చాలా అవసరం చేయాలి అని చెప్పే అంశం ఏమైనా? నా దృష్టిలోకి వచ్చింది వాటర్ ప్రాబ్లం మెయిన్ అండి. అది వాళ్ళు రోజు పడుతున్న ఇబ్బంది. వాటర్ ప్రాబ్లం కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, 2 కూడా ఇంపార్టెంట్. ఇంకొక మేజర్ ప్రాబ్లం బీటీపీఎస్ పొల్యూషన్ అండి. దాని గురించి చాలా గట్టిగా చెప్పాను కృష్ణప్రసాద్ గారికి. అది తప్పకుండా కూడా సాల్వ్ అయిద్దని ఆయన మాట ఇచ్చారు. అది డెఫినెట్గా చేస్తాం. అది మేజర్ ప్రాబ్లం ఇక్కడ. ఓకే, మహిళలుగా మీరు ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు మహిళల నుంచి కొన్ని స్పెషల్ చెప్పుకోగలుగుతారు అంటే అభ్యర్థిగా సార్ వెళ్ళినప్పటికీ మీరు వచ్చిన దానికి తేడా ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీ దృష్టికి తీసుకొచ్చారు? పెన్షన్స్ చాలా మంది తీసేయటం జరిగింది. చాలా మందికి ఇళ్ల స్థలాల్లో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఇక్కడ అందరితో కలిసి మాట్లాడుతుంటేనే తెలిసినాయి మాకు. ఇవన్నీ కూడా రెక్టిఫై చేయటము, వాళ్ళకి ఏదైనా అవకాశం ఉన్నాయి, అవకాశం కల్పించటము తప్పకుండా చేస్తామండి. ఓకే, మీ నియోజకవర్గ ప్రజలను ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా చెప్పు? ఓట్ అనేది అందరి హక్కు అండి. తప్పకుండా కూడా రేపు 13వ తారీఖు అందరూ వాళ్ళ హక్కును వినియోగించుకొని, హక్కు బాధ్యతలు ఉంటేనే హక్కు ఉంటుందండి. బాధ్యతగా ఓటేసి వాళ్ళ హక్కులు వాళ్ళు డిమాండ్ చేయాలని కోరుకుంటున్నాను. ఏదైతే అభ్యర్థులు అందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల టెండర్స్కి పిలిచిన అభివృద్ధికి చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రజల వద్దకు ఉన్నటువంటి రెస్పాన్స్ ఆధారంగా చేసుకుని ఉన్న సమస్యలను వసంత కృష్ణ ప్రసాద్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధంగా తోడ్పాటును అందిస్తానని చెప్తున్నారు. అలాగే అనూహ్యంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులంతా కూడా ఏదైతే ప్రచారం చేస్తున్నామో ప్రచారంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఓటరు ఖచ్చితంగా ఓటు వేసిన తర్వాత డిమాండ్ చేసి నాయకులతోటి అభివృద్ధి జరిపించుకోవాలని శిరీష చెప్తున్నారు. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, హెచ్ఎం టీవీ, విజయవాడ.